హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పచ్చి టమాటాలతో ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి భలే బాగుంటుంది. మరి ఇలాంటి కొత్త వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ పచ్చడి కోసం మనకు పచ్చి టమాటాలు కావాలి. ఇవి 1/2 కేజీ తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. వీటిని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. బాగా చిన్న టమాటాలు అయితే 4 ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక లోతుగా ఉన్న బౌల్ తీసుకొని తడి లేకుండా తుడిచేసి అందులో కట్ చేసుకున్న టమాటాలు వేసేయాలి. అందులో 50 గ్రాముల పచ్చి కారం వేయాలి, అంటే పచ్చడి కారం అంటారు కదా అది. అందులో 30 గ్రాముల ఉప్పు, అలాగే 50 గ్రాముల ఆవాల పొడి, 1/2 కప్పు నూనె, 3 టీ స్పూన్ల పసుపు, ఒక పెద్ద నిమ్మకాయ పిండుకోవాలి. వీటన్నిటిని బాగా కలపాలి. ఉప్పు అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు. ఒక పచ్చడి జాడీని శుభ్రంగా తుడిచి అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చి టమాటా ఆవకాయని ఎత్తుకోవాలి, అంటే జాడీలోకి వేసుకోవాలన్నమాట. అది అలా వదిలేస్తే తర్వాత రోజుకి పచ్చడి కొంచెం లోపలికి దిగుతుంది, చూస్తారు కదా, అంటే నానుతుంది. అందులో ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వేసి ఒకసారి కలిపేసి ఇంకొక రోజు కదపకుండా ఉంచేసి ఆ తర్వాత రోజు మనం వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఈ ఆవకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 రోజుల వరకు బాగుంటుంది. అదే బయట ఉంచాలనుకుంటే 4-5 రోజుల వరకు బాగుంటుంది. మీరు ఈ డిఫరెంట్ టేస్టీ ఆవకాయ పచ్చడి మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.